వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను. తెలంగాణ టీడీపీ నేతలను చూసి ఏపీ నేతలు ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. గతంలో కూడా నేను ఇలాంటి వీడియో ఒకటి చేసి ఉన్నాను. ఈ రోజు సందర్భం అనిపించింది, అందుకే ఈ వీడియో చేయాలనిపిస్తా ఉంది. పార్టీలు అన్న తర్వాత, పర్టికులర్లీ రాజకీయ పార్టీలు అన్న తర్వాత, ఆ పార్టీలో ఉన్న నేతలు అన్న తర్వాత తమకు వచ్చే అవకాశాలను బట్టో లేకపోతే ఉన్న పార్టీలో అవకాశాలు లేకనో అలా పార్టీలు మారే సంస్కృతి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలో ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. అలాగా పర్టికులర్ గా తెలంగాణలో టీడీపీకి ఒక అస్తిత్వం ఉంది. ఎందుకు అస్తిత్వం ఉంది అంటే, అసలు టీడీపీ పుట్టిందే తెలంగాణ వేదిక మీద. తెలంగాణ వేదిక మీద ఎన్టీఆర్ చేతుల్లోంచి టీడీపీ పురుడు పోసుకుంది ఆ రోజున. వన్స్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలో లాగరిగారు ఎన్టీఆర్. అలా ఒక చరిత్రకి కారణమయ్యారు ఆయన. అందుకే చరిత్ర పురుషుడు అయ్యాడు ఆయన. సో అలాంటి ఎన్టీఆర్ చేతిలోంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత అటు పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ మార్క్ వేయగలిగారు. పర్టికులర్ గా తెలంగాణ మీద ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ అప్పుడు పర్టికులర్ మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ, ఎన్టీఆర్ అమ్మాయిలకు ఆస్తి హక్కు కానీ, అదేవిధంగా చూసినట్లయితే ఒక ఎస్పెషల్గా కొన్ని ఇష్యూస్, ఒక ₹2 కిలో బియ్యం కానీ, ఇలాంటివన్నీ పర్టికులర్ గా పటేల్ పట్వారీ వ్యవస్థ లాంటివి తెలంగాణలో ఎన్టీఆర్ని తమ గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. అందుకే బీసీ ఓట్ బ్యాంక్ కూడా తెలంగాణలో ఎక్కువ ఉంటుంది టీడీపీకి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత, అంటే ఆఫ్టర్ లక్ష్మీపార్వతి ఎపిసోడ్, చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. టెక్నాలజీని డెవలప్ చేశారు. ఐటీకి ఆద్యుడు అనిపించుకున్నారు. మొత్తానికి ఒక సైబరాబాద్ సృష్టికర్త అంటే అందులో అతిశయోక్తి ఏం లేదు. ఆ స్థాయిలో ఆయన ఐటీని ఎంపవర్ చేయగలిగారు తెలంగాణలో. అందుకే తెలంగాణలో టీడీపీకి తెలంగాణకి మధ్య అంత అవినాభావ సంబంధం ఉండింది. ఎన్టీఆర్ తోని చంద్రబాబు నాయుడుతోని కూడా ఆ బాండింగ్ ఉండింది. సో ఈ క్రమంలో ఎన్టీఆర్ పర్టికులర్ గా పార్టీ పెట్టిన సమయంలో ఎంతో మంది యూనివర్సిటీ నుంచి ఫ్రెషర్స్ గా ఉన్న స్టూడెంట్స్ కి, మంచి వాయిస్ ఉన్న వాళ్ళకి, సమాజంలో ఏదైనా ఒక మంచి పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ గా పేరున్న కోడళ్ళకి, అదేవిధంగా అట్టడుగు వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి వచ్చి తన వాయిస్ అంతే అద్భుతంగా వినిపించగలిగే ఒక మోదుకుపల్లి లాంటి వాళ్ళకి, ఎంతో మంది విద్యార్థికులకి, లాయర్లు, డాక్టర్స్, అట్లా ఎంతో మంది విద్యార్థికుల్ని చేరదీసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎంత క్యారెక్టర్ ఎంత బలంగా ఉందని చూశాడు కానీ ఎన్టీఆర్. అంతేగాని వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయని చూడలేదు ఆ రోజు. సో అలాంటి వాళ్ళందరినీ పిక్ చేసుకొని మరీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందుకే టీడీపీ ఒక నిజంగా ఎంతో మందికి అది నీడనిచ్చింది, ఎంతో మందికి దాని కింద సేద తీరారు రాజకీయంగా. సో అయితే ఆ స్థాయిలో దట్ ఈస్ ద టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్. అందుకే మీరు చూసినట్లయితే ఆ స్కూల్లో చదివిన వాళ్ళంతా, ఆ స్కూల్లో విద్యార్థుల దశ నుంచి పొలిటీషియన్స్ గా ఎవల్యూట్ అయ్యి ఎన్నో కీలక పదవులు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కీ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంత దాకా ఈరోజు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొన్నటి దాకా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వరకు వీళ్ళందరూ కూడా వచ్చింది టీడీపీ నుంచే. వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీ నుంచే. అయితే పర్టికులర్ గా కొన్ని పరిణామాలు తెలంగాణ నుంచి టీడీపీని దూరం చేసే ప్రయత్నం జరిగాయి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణకు వ్యతిరేకి అని పోర్ట్రైట్ చేసిన సందర్భం ఉండింది. రెండు ప్రాంతాలు తనకు సమానం అని చెప్తే అది రెండు కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు. ఎందుకు చేశారు అంటే అది టీఆర్ఎస్ కి ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్. టీడీపీ లాంటి ఒక పార్టీ తెలంగాణలో ఉంటే కేసీఆర్ కి ఆ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ తెలంగాణలో ఉంటే కేసీఆర్ కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే తెలంగాణ టీడీపీని బలంగా హిట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. అయితే అంతే ఫోర్స్ గా తెలంగాణ టీడీపీ కూడా పనిచేసినప్పటికీ నిజంగానే ఆ క్రమంలో తెలంగాణ టీడీపీ తన ప్రభావాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన కారణంగా ఏపీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, అక్కడ ఆయన ముఖ్యమంత్రి కాడు. ఆల్మోస్ట్ ఇక్కడ టీడీపీ నేతలకి ఎగ్జిస్టెన్స్ ఇష్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే మెజారిటీ నేతలు, ఎలాగైతే ఏపీలో విభజన తర్వాత, అంతకుముందే జగన్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది వెళ్ళిపోయినారు, బట్ ఇంకా మిగిలిన కాంగ్రెస్ నేతలు అంతా విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏపీ మీద ఫోకస్ పెట్టారో 14 తర్వాత, తెలంగాణలో టీడీపీ నేతలు అంతా కూడా టీఆర్ఎస్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. కేసీఆర్ మూలాలు టీడీపీలో ఉండడం, అప్పటికే కొంతమంది నేతలు వెళ్ళుండడం టీడీపీ నుంచి. సో ఆబ్వియస్లీ చాలా మంది నేతలు కేసీఆర్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఒక పోచారం దగ్గర నుంచి మనం చూస్తే ఒక తుమ్మల నాగేశ్వరరావు దాకా ఎంతో మంది వెళ్లారు. వెళ్ళని వాళ్ళు కూడా మండ వెంకటేశ్వర లాంటి వాళ్ళని కూడా కేసీఆర్ తన అవసరాల కోసం ఆయన మద్దతు కోరే ప్రయత్నం చేశారు చాలా సందర్భాల్లో. అలా మెజారిటీ మొత్తం టీడీపీ నేతలందరినీ తన పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. ఒక మల్లారెడ్డి కానీ, ఒక మహేందర్ రెడ్డి కానీ, ఒక తీగల కృష్ణారెడ్డి, ఎంతో మందిని ఇదంతా మనం చూస్తూ వచ్చాం. చాలా ఈ చరిత్ర అంతా అందరికీ తెలిసిన విషయమే. పెద్ద పెద్ద నేతలు, తలపండి నేతలు, స్టాల్ వార్డ్స్ అనిపించుకునే నేతలు తెలంగాణ టీడీపీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆమెకు మిగిలిన కొంతమంది గరికపాటి లాంటి వాళ్ళేమో బీజేపీలోకి వెళ్ళిపోయారు.
ఈ రోజు చూస్తే ఆ తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆయన వెంట వేం నరేందర్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినారు, కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినారు. అంటే ఆప్షన్ చూసుకున్నారు తెలంగాణలో, తమకు ఎక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉంది, అవకాశాలు ఉన్నాయి అనుకుంటే అటు వెళ్ళిపోయారు. ఎందుకంటే రాజకీయాలు అంటేనే పులి మీద స్వారీ లాంటిది, ఇంకా వాళ్ళకి ఎంతో ఏజ్ ఉంది, ఎంతో పొలిటికల్ లైఫ్ ఉంది. సో టీడీపీ ఖాళీ అయిపోయినంత మాత్రం తన ఆప్షన్ చూసుకోకుండా వాళ్ళు ఉండలేరు కాబట్టి తమ ఆప్షన్ చూసుకునే ప్రయత్నం చేశారు. ఈవెన్ జిహెచ్ఎంసీలో మనం జిహెచ్ఎంసీ పరిధిలో ఒక మాగంటి గోపీనాథ్ కానీ, ఒక గాంధీ కానీ, ఒక వివేక గౌడ్ కానీ, ఎంతమంది వీళ్ళంతా మనం చూస్తే మాధవరం కృష్ణ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా టీడీపీనే, కానీ నెక్స్ట్ వీళ్ళ ఆప్షన్ అంతా టీఆర్ఎస్ లాగానే కనిపించింది. సో ఇదంతా జరిగిన మాట వాస్తవం. అయితే ఇంతమంది టీడీపీ నేతలు వెళ్ళిపోయారు పార్టీలోంచి, ఎక్సెప్ట్ కేసీఆర్. ఏ ఒక్క నేత అయినా ఏ సందర్భంలోనైనా ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడిని ఒక మాట అన్న సందర్భం ఉండిందా? ఎక్కడైనా పరుషంగా ఒక మాట మాట్లాడిన సందర్భం ఉండిందా? పదవులు వచ్చి ఉండొచ్చు, పదవులు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే పార్టీలో ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, సైలెంట్ గా రాజకీయాల నుంచి మండ వెంకటేశ్వరరావు పక్క తప్పుకొని ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క నేత అయినా ఎక్కడైనా చంద్రబాబు నాయుడుతో పరుషంగా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడైనా మాట్లాడారా? అది కదా తెలంగాణ నేతలు గొప్పతనం. ఆ రోజు కూడా మనం చూస్తే ఎవరైతే సికింద్రాబాద్ నుంచి గెలిచి మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు గెలిచారు, ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్ళి మంత్రి అయ్యారు. కేసీఆర్ పొమ్మన్నారని చెప్పి ఏపీకి వెళ్ళి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా 1-2 మాటలు అన్నారు, ఆయన తప్ప, కేసీఆర్ తప్ప. మిగతా నేతలు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన సందర్భం లేదు. కోకొల్లలు ఎంపీలైన వాళ్ళు, ఎమ్మెల్యేలైన వాళ్ళు, ముఖ్యమంత్రులైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక్క రోజైనా ఒక్క నేత అయినా పరుషంగా టీడీపీని ఒక మాట అన్న సందర్భం లేదు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. ఈ రోజున ఇంకా సీతక్క లాంటి వాళ్ళు ఎప్పుడు రాఖీ పండుగ వచ్చినా ఇప్పటికీ వెళ్ళి చంద్రబాబు నాయుడికి రాఖీ కడతా ఉంటారు. ఆవిడ ఆ బాండింగ్ అలా కొనసాగిస్తూ ఉంటారు. సో అంత హెల్దీ రిలేషన్ ఉండింది చంద్రబాబు నాయుడుతో కానీ టీడీపీతో కానీ. నిజంగా ఏపీ నేతల కంటే కూడా తెలంగాణలో పార్టీ పూర్తి స్థాయిలో ఏపీ మీద ఫోకస్ పెట్టడం కారణంగా హిట్ అయింది తెలంగాణ టీడీపీనే. కేసీఆర్ హిట్ చేసింది తెలంగాణ టీడీపీనే. అందువల్ల తమ పొలిటికల్ కెరీర్ చాలా మంది పణంగా పెట్టాల్సి వచ్చింది కూడా తెలంగాణ టీడీపీ నేతలే. వాళ్ళు కదా తిట్టాలి చంద్రబాబు నాయుడిని, తిడితే వాళ్ళు కదా చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడాలి, వాళ్ళు కదా చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయాలి. కానీ వాళ్ళెవ్వరూ కూడా ఆ పని చేసే ప్రయత్నం చేయాల. అది విఘ్నత. తమకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ అంటే వాళ్ళు చూపించే కన్సర్న్. ఒక తల్లిలాగా ఆ పార్టీని చూశారు కాబట్టి ఆ తల్లిని తిరిగి ఏం అనలేకపోయారు వాళ్ళు. ఎక్కడో ఏదైతే పూర్తి స్థాయిలో రివర్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కేసీఆర్ లాగా, కానీ వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మైన్యూట్ థింగ్ లో ఉంటారు వాళ్ళు. అదే ఏపీ నేతలు చూడండి మీరు, ఏపీ నుంచి కూడా ఇలాగే జరిగింది కొన్ని సందర్భాల్లో. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో తమకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అనుకున్నారా, లేకపోతే టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు వస్తే వెళ్ళిపోయారో, కానీ ఒక కొడాలి నాని, ఒక రోజా, ఒక వంశీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళారు టీడీపీ నుంచి. ఈ ముగ్గురే, మిగతా చాలా మంది ఉన్నారు, కానీ ఈ ముగ్గురు గురించే నేను మాట్లాడతాను. ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద బూతులు తిట్టేవాళ్ళు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోమంటే రెచ్చిపోయేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని టార్గెట్ చేయమంటే వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళు. ఇంట్లో లేడీస్ని రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేసేవాళ్ళు. అసెంబ్లీలో లేకపోయినా వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. భువనేశ్వర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు ఎన్టీఆర్ బిడ్డ అయితే. అదేవిధంగా లోకేష్ పుట్టుకుని అవమానిస్తారు. చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కారణం అవుతారు. ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల పాటు ఒక విశృంఖలత్వాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇదే టీడీపీ నుంచే వాళ్ళు వచ్చింది. కొడాలి నాని కానీ, వంశీ కానీ, రోజా లాంటి వాళ్ళు కానీ ఇదే టీడీపీ నుంచి వచ్చారు. టీడీపీ నచ్చకపోతే వైసీపీలోకి వెళ్ళారు, అక్కడ తమ పొలిటికల్ కెరీర్ వెతుక్కునే ప్రయత్నం చేశారు. దట్స్ ఎనఫ్ కదా. కాకపోతే చంద్రబాబు నాయుడు విధానాల మీద విమర్శలు ఉంటే తప్పు పట్టచ్చు, దాంట్లో ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ బిలో ద బెల్ట్ కొట్టేవాళ్ళు, మాటకు ముందు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు, కుటుంబ సభ్యులతో సహా చంద్రబాబు నాయుడు కూడా. ఇవాళకి అదే జరుగుతూ ఉంది. మరి ఎక్కడ కృతజ్ఞత, ఎక్కడున్నట్టు? తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ అంటే, తమకు బీఫామ్, తమ చేతిలో బీఫామ్ ఇచ్చి తమ ఎమ్మెల్యేలు అవ్వడానికి కారణమైన చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ కృతజ్ఞత ఎక్కడున్నట్టు? అంటే ఇదే కదా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే విధానం అంటే. ఇప్పటికీ ఎందుకు తెలంగాణ ప్రజలు హార్ట్ టు హార్ట్ ఉంటారు. ఏపీ రాజకీయ నేతలు మనం చాలా సార్లు నమ్మకూడదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆఫ్ ద రికార్డ్. ఎందుకు మాట్లాడతారు? ఇలాంటి కారణాల వల్లే. సో ఇక్కడ చూడండి మీరు, ఎప్పుడైనా సరే అదే తెలంగాణ నేతలు చూసి ఏం నేర్చుకోవాలంటే ఇదని నేర్చుకోవాలి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. అక్కడికి ఒక మండ వెంకటేశ్వరరావు, ఏ పార్టీలో లేరు ఆయన, అయినా సరే మండ వెంకటేశ్వరరావు వచ్చారు, తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు, ఒక శ్రీశైలం యాదవ్ వచ్చారు. వీళ్ళంతా ఎంత హుందాగా మాట్లాడే ప్రయత్నం చేశారు టీడీపీ గురించి. అటు రేవంత్ రెడ్డి గురించి, తమకన్నా చిన్నవాడు రేవంత్ రెడ్డి, అయినా ఎంత హుందాగా మాట్లాడే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గురించి, ఎన్టీఆర్ గురించి అంతే హుందాగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అదే ఏపీ నేతలు మాట్లాడమండి, ఇందాక నేను చెప్పిన ముగ్గురిని మాట్లాడమండి ఎక్కడైనా, నిన్న మొన్న మళ్ళీ బూట్ల భాష మాట్లాడుతున్నాడు కొడాలి నాని. రోజైతే ఇంక అసలు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదే అందుకే తెలంగాణ ఈ ఒక్క పార్టీనో కాదు, ఏ పార్టీలోనైనా సరే, ఈవెన్ జగన్ దగ్గర నుంచి ఆయన అవసరానికి వాడుకొని ఆయన కారణంగా పదవులు పొంది తర్వాత మళ్ళీ టీడీపీలోకి, జనసేనలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది. ఏపీలో నేను చెప్తాను పర్టికులర్లీ ఇదే వర్తిస్తుంది. ఈ రోజు కేసీఆర్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఒక్క సెకండ్ పని రేవంత్ రెడ్డికి, కానీ అరెస్ట్ చేయించలేదే.
అన్ని కేసులు ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి కాళేశ్వరం దాకా అన్ని కేసులు ఉన్నా రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉన్నా ఈ రోజు ఆయన అరెస్ట్ చేయించాల. వాళ్ళ కొడుకు మీద Formula 1 కేసు ఉన్నా అరెస్ట్ చేయించలేదు. ఆ వెండెట్టా పాలిటిక్స్ వద్దు అంటారు వాళ్ళు. సేమ్ చంద్రబాబు నాయుడు ఎలాగైతే చేస్తా ఉన్నారు. సో అదే టీడీపీ తెలంగాణ నేతలను చూసి ఎందుకు ఏపీ నేతలు నేర్చుకోవాలంటే ఆ వాల్యూస్ కానీ ఆ విలువలు కానీ రాజకీయాల్లో 10 కాలాల పాటు ఉండాలి అంటే తప్పకుండా ఏపీ నేతలు తెలంగాణ టీడీపీ నేతలు చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. గట్టిగా మాట్లాడితే వాళ్ళని అడిగి క్లాసులు చెప్పించుకోవాలి. సో మొత్తానికైతే మాత్రం ఇది చూసిన తర్వాత కొన్ని సందర్భాలు చూసిన తర్వాత ఏపీకి తెలంగాణకి మధ్య రాజకీయాల్లో కూడా ఇంత తేడా ఉందా, వేరియేషన్ ఇంత, వాళ్ళలో చాలా మందికి ఏపీ మూలాలు ఉండుండొచ్చు ఆ నేతలందరికీ. కానీ వాళ్ళు వ్యవహరించే విధానం, వాళ్ళు ప్రవర్తించే హుందాతనం అది చాలా మందికి ఆదర్శం రాజకీయాల్లో నిజంగానే. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.